ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ చూపించారు అనుకో, మనం త్వరలోనే దీంట్లో 24 అవర్స్ క్యాంపింగ్ అయితే చేద్దాం. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు, మేమైతే ఒక నీలగిరి తోటలోకి అయితే రావడం జరిగింది. యాక్చువల్లీ టైటిల్ అండ్ థంబ్నెయిల్ వచ్చిన తర్వాత ఈ వీడియోలో ఏం చేయబోతున్నాం అనేది మీకు ఆల్రెడీ అర్థమైంది కావచ్చు. మేము తయారు చేయబోతున్నాం గైస్ ఒక ట్రీ హౌస్ని, అది కూడా ఈ వ్రాప్ పేపర్ని యూజ్ చేసి. సో వ్రాప్ పేపర్ని కనిపెట్టిన మీ ఐడియా రాలే కావచ్చు, దీన్ని వాడి ఒక ఇల్లు తయారు చేయవచ్చు అని చెప్పేసి. బట్ మేమైతే ఈ 4 చెట్లని యూజ్ చేసి, నీలగిరి చెట్లు ఏవైతే ఉన్నాయో గైస్, ఇది అది అది ఇదని చెప్పేసి, వీటన్నిటికీ మనం వ్రాప్ పేపర్ని మొత్తం రోల్ చేసి ఒక రూమ్ని అయితే తయారు చేయబోతున్నాం. సో వీడియో వచ్చేసి గైస్ చాలా అంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. అండ్ ఇట్లా 4 చెట్లు కావాలని చెప్పేసి నరేందర్ నేను మా దగ్గర ఉన్న కొండలు గుట్టలు మొత్తం అన్నీ తిరిగినాము. ఎక్కడ కూడా ఈ విధంగా ప్రాపర్గా దొరకలేదు. సో లాస్ట్కు ఈ తోటనే మాకైతే గతి అయిందనమాట. సో ఇప్పటి వరకు గైస్ మీరు వీడియోని లైక్ చేసినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా ఈరోజు ఈ వీడియోలో మనం వ్రాప్ పేపర్తో ఒక రూమ్ని అయితే ఈ చెట్ల పైన తయారు చేసేద్దాం. సో మేము రూమ్ని తయారు చేస్తున్నాం అంటే, రూమ్ వచ్చేసి గైస్ ఈ 4కి చుట్టి మధ్యలో కింద అయితే భూమి మీద కూర్చోవడం లేదు. ఈ రూమ్ వచ్చేసి మనకు బేస్ గాలిలో అయితే ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ ఒక బేస్ని అయితే స్ట్రాంగ్గా క్రియేట్ చేస్తున్నాం. ఆ తర్వాత మనకు పైన కప్పు, అంతేకాకుండా మొత్తం అయితే తయారు చేయబోతుంది. దాన్ని మొత్తం వ్రాప్ పేపర్ అయితే రోల్ చేయబోతున్నాం. 2 వైపులా ఒక రూమ్ లాగా తయారైతే వర్షం పడ్డా సరే దాంట్లో ఒక్క చుక్క నీళ్ళు అయితే పోవు. సో ఆ విధంగా తయారు చేయబోతున్నాం. పోతే పోవా అనేది మాకు కూడా నో ఐడియా. ఫస్ట్ అయితే ఒక స్ట్రాంగ్ బేస్ని తయారు చేయాలి, దాన్ని మీకు ఎక్కితే ఆపడం కోసం. సో ఈ 4 చెట్లకు దీని అయితే రోల్ చేద్దాం పట్టు. మీరు చూడొచ్చు గైస్, ఒక లేయర్ అయితే అయిపోయిందనమాట ఈ విధంగా. ఇప్పుడు ఈ ఒక్క లేయర్తోనే ఇది వచ్చేసి ఆగది. ఇలాంటివి చాలా లేయర్స్ అయితే వేయాల్సి ఉంటుంది మన వెయిట్ని ఆపడం కోసం. వ్రాప్ పేపర్తో ఇల్లు తయారు చేస్తున్నాం కదా అని చెప్పేసి దీంట్లో మనకు తాళ్ళు కావచ్చు, కట్టెలను కావచ్చు యూజ్ చేస్తున్నామేమో అనుకుంటారని చెప్పేసి చెప్తున్నా. ఓన్లీ వ్రాప్ పేపరే. వ్రాప్ పేపర్ తప్పితే మేము వేరే ఏం యూజ్ చేయడం లేదు. నాలుగు వైపులా మొత్తం వ్రాప్ పేపర్తో తాడులాగా అయితే వేసేసాం. బట్ అయినా సరే దీంట్లో మనకు ఎటువంటి తాళ్ళు కట్టెలు లేవు కాబట్టి ఇది మేబీ తెగిపోయే ఛాన్స్ అయితే ఉంది. సో అందుకోసం ఏం చేస్తున్నామంటే 4 చెట్లను యూజ్ చేస్తున్నాం కదా, ఇప్పుడు క్రాస్లో అయితే వేసుకుందాం. ఇంటూ మార్క్ లాగా ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకు, ఈ చెట్టు నుంచి ఈ చెట్టుకు. ఆ తర్వాత బేస్కి అయితే మొత్తం వేసేద్దాం. అప్పుడు నాకు తెలిసి స్ట్రాంగ్ అవుతుంది ఇంకా. క్రాస్ అయితే వేసేసాం. ఆ తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా వేస్తున్నాము. అప్పుడు మన బేస్ వచ్చేసి రెడీ అయిపోతుంది అన్నమాట. దాని మీద ఎక్కినా సరే ఆపుతుంది. సో ఉత్త బేస్ తయారు చేసుకుందాం మేము చూసుకుంటే కిక్ ఉన్నది కాబట్టి. నెక్స్ట్ పైన వేద్దాం అండ్ మొత్తం ఇల్లు అయితే తయారు చేద్దాం. సూపర్ ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ బేస్ కంప్లీట్ చేస్తాం. కదా గైస్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఫైనల్గా మన బేస్ వచ్చేసి రెడీ అయితే అయిపోయిందనమాట. మస్తు బందోబస్తు తయారైంది. ఒకసారి దీనిపైనకి ఎక్కుతున్నా, చూద్దాం ఇది ఆపుతా లేదా అని. ఇట్రా నరేందర్, ఇట్రా. అమ్మా బందోబస్తు ఆపింది గైస్. మీరు చూడవచ్చు భూమికి ఎంత హైట్లో ఉన్నానో. ఇప్పుడు నెక్స్ట్ మనం వాన కొడితే నానకుండా పైన ఉన్న ఈ 4 చెట్లకు
ఇట్లాగే ఇంకోటి పైన తయారు చేయాలి మనము టెర్రస్ కోసం, పైకప్పు కోసం. ఆ తర్వాత మొత్తం టేపులు వేసి ఒక దగ్గర ఇట్లా డోర్కి అయితే విడిచిపెట్టాల్సి ఉంటుంది. సో పైన అయితే సేమ్ ఇట్లా తయారు చేద్దాం. దిగు నేను ఎక్కడ తీరు ఎక్క మొత్తమే దిగింది. ఫైనల్లీ గైస్ ఒక 2 గంటలు వ్రాప్ పేపర్ కంటిన్యూస్గా చుట్టిన తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు మన వ్రాప్ పేపర్ హౌస్ వచ్చేసి ఇంత హైట్లో అయితే గైస్ రెడీ అయిపోయిందనమాట. అండ్ ఈవెన్ మీరు టాప్లో చూసినా సరే మనం కింద ఏ విధంగా అయితే బేస్ తయారు చేసామో అదే విధంగా టాప్లో కూడా బేస్ తయారు చేసాం. అండ్ చుట్టూ కూడా వ్రాప్ పేపర్ని అయితే చుట్టినాం. ఇప్పుడు దీని అయితే టెస్ట్ చేద్దాం. లోపలికి వెళ్తున్నా అసలు ఇది ఆపదా అనేది. అవ్వా అయ్యయ్ భలే ఆపింది. మీరు చూసినట్లయితే గైస్ మొత్తం కూడా వ్రాప్ పేపర్తోనే మనమైతే ఇల్లుని తయారు చేసినాం కదా. బందోబస్తు ఆపింది మొత్తం. పైన వ్రాప్ పేపరే, ఎటు చూసిన వ్రాప్ పేపరే చుట్టూ. మీరు చూడొచ్చు ట్రాన్స్పరెంట్ హౌస్ గైస్ చెట్ల మీద. ఇంత కష్టపడ్డాం అసలు ఆపుతో లేదో అన్న భయం అవుతుండే. ఫైనల్గా ఆపింది. అండ్ నో టెన్షన్. గట్టిగానే ఉంది. ఇగో బంద వస్తున్నది. అది జరుగు బంధం. మస్తు ఉంది. కానీ దీంట్లో ఉంటే ఒక డిసడ్వాంటేజ్ ఏంది చెప్పన్నా, గాలి వస్తలేదు మొత్తమే. డబ్బలే స్మూత్ పెట్టినట్టున్నది. గింత కూడా గాడిపోతలేదు. లేకుంటే గాలి వస్తుండే మొత్తమే వస్తలేదు. అది ఒక్కటే ప్రాబ్లం ఉంది. కానీ మస్తు అనిపిస్తుంది లోపల నుంచి చూస్తే. ఏదో ట్రాన్స్పరెంట్ హౌస్. కిటికీ వేసుకోవాలి. భలే ఉంది. మస్తుంది. లోపలికి వచ్చినాక మీరు చూడడానికి ఏ విధంగా ఉందో. అక్వేరియం లోపల చేపకి ఏ విధంగా కనిపిస్తుందో అట్లా కనిపిస్తుంది మొత్తము. ఇక్కడికి మీరు చూసినట్లయితే మొత్తం వ్రాప్ పేపరే. ఎటువంటి తాళ్ళు కావచ్చు, కట్టెలు కావచ్చు యూజ్ చేయలేదు. ఓన్లీ వ్రాప్ పేపర్ని, టేప్ని యూజ్ చేసి దీని అయితే తయారు చేసినాం. సో ఇప్పుడైతే గాయస్ నేను కింది దిగుతున్నా. కిట్టు చంపుతాండు ఎక్కుతా అని. ఎక్కిగా 2, 3. ఎట్లుంది? అస్సలు ఉంది కదా. గమ్మత్ అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే. ఏమో గాలి ఎగురుతున్నట్టున్నది. ఎడిటింగ్ చేసేటప్పుడు ఇదంతా తీసే ఎఫెక్ట్ ఉంటుంది. ఇది కెమెరాలో కనిపిస్తుందా వ్రాప్ పేపర్? కనబడుతుందా? గదే మస్తు ఉంది ఇది. సో గైస్ మేము తయారు చేసిన వ్రాప్ హౌస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీరు నెక్స్ట్ లెవెల్ సపోర్ట్ చూపించారు అనుకో, మనం త్వరలోనే దీంట్లో 24 hours క్యాంపింగ్ అయితే చేద్దాం. మస్తు ఉంది ఇది. సో సపోర్ట్ చేయనా 20K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.